అందుకే కదా కనబాగా అప్పించుకోలేదు కదా, మద్దతుదారులుగా ఉన్నారు కదా అంతే. ఇక అది కూడా తప్పే నన్ను అడిగితే, ఆ మద్దతుదారులుగా కూర్చోబెట్టుకోవడం. కానీ ఆ తప్పు చేశాడు, ఆ తప్పుకి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు ఆయన. బేసిక్ గా చేర్చుకుని ఆనాడు చంద్రబాబు తప్పు చేస్తే మద్దతుగా అంటూ చేర్చుకుని ఈయన తప్పు చేశాడు. ఈ 5గురు చివరికి రాపాకతో సహా అందరూ ఓడిపోయినట్టే కదా. అంతే కదా, 4 ఒక గిరికి టికెట్ ఇవ్వలేదు, మిగతా 4 ఓడిపోయారు క్లియర్ గా. రాపాక ఇచ్చారు, ఆయన ఓడిపోయాడు. ఇక అది అనుభవం అక్కడ చూసినప్పుడు ఏముంది, ఎంపీ టికెట్ ఇచ్చారు అంతే. కానీ వైసీపీలో ఇప్పుడు కొనసాగే నేతలందరూ ఇన్సెక్యూర్డ్ గా ఉండాల్సిందేనా? ఒకవేళ పార్టీ మారకపోతే, వాళ్ళు చేర్చుకోకపోతే ఏ టైంలో మా మీద దాడులు జరుగుతాయి, ఏ టైంలో రైడ్స్ చేస్తారు, ఈ భయంతో కొనసాగాల? ఒక నాయకుడికి అంత భయపడేవాడు రాజకీయం చేయడు. రాజకీయం చేసేటటువంటి వాడికి భయం ఉండకూడదు. ఉంది అంటే దండగా బేసిక్ గా. ఇప్పుడు అలాగనే తెలుగుదేశం వాళ్ళు భయపడతా కూర్చున్నారా? లేదు కదా. ఇంకొంచెం అగ్రెసివ్ గానే వెళ్ళారు. ఎక్కువ గొడవలు జరిగాయి అనుకోండి, ఎక్కువ సింపతి వస్తుంది. ఏముంది అందులో? తంతంటే జనాలు పర్లేదులే, తన్నిచ్చుకో, పుడుతుంటే పొడిపించుకో, ధ్వంసం చేస్తుంటే చేయించుకో, అవతల వాళ్ళకి అధికారం ఉంది అని ఎన్ని రోజులు అంటారు? మొదట్లో అంటారు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన ఉత్సాహంలో ఉన్నప్పుడు పర్లేదులే అంటారు. అది తర్వాత 4 రోజులు పోయాక ఏంటిది అనే మాట వస్తుంది.